హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సీత. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈరోజు మన వీడియో వచ్చేసి సండే రోజున వ్లాగ్ అండి. ఇక సండే అంటే ఇంట్లో పనులన్నీ నిదానంగా జరుగుతాయి కదా. ఈరోజు ముందుగా మాకున్న చిన్న గార్డెన్ని శుభ్రం చేసేసి మా ఇంట్లోనే ఉన్న నాటు చిక్కుడుకాయలను కోసి ఈరోజు సండే స్పెషల్గా నాటు చిక్కుడుకాయలు వేసి మటన్ కర్రీ వండాను. ఈ కాంబినేషన్ మీరు ఎప్పుడైనా ట్రై చేశారా అండి? ఇంకా నాటు చిక్కుడుకాయలతో పచ్చడి కూడా పట్టేశాము. నాటు చిక్కుడుకాయలతో పచ్చడిని మాత్రం నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటారండి. ఇక పచ్చడి కలిపేసాము, భోజనం చేసేసాము. తర్వాత మధ్యాహ్నం నుంచి పొలం కూడా వచ్చేసాము. ఈరోజు పొలం ఎందుకు వచ్చామంటే మా జీడి తోటకి 3 రోజుల నుంచి నీళ్లు పెడుతున్నారండి. ఇక సెకండ్ సాటర్డే సండే 2 రోజులు కూడా పిల్లలకి హాలిడే కదా, పొలాన తోటకి నీళ్లు పెడుతున్నారంటే పిల్లలు అసలు ఇంటి దగ్గర ఉండరండి. ఇదిగోండి ఇలా నీటిలో స్నానం చేయడానికి జీడి తోటకి ఎప్పుడు నీళ్లు పెట్టినా కానీ పిల్లలు కూడా పొలం వచ్చేస్తారు. నిన్న సెకండ్ సాటర్డే కదా, నిన్న కూడా పొలం వచ్చారు. ఈరోజు పిల్లలు కూడా వస్తున్నారు కదని వాళ్ళతో పాటు నేను కూడా పొలం వెళ్ళాను. మా పొలంలో ఉండే కొండపిండాకు అంటే తెలగపిండాకు అంటారు కదా, అది ఇంకా తెప్పతీగలు అంటారు కదా, తెప్పాకులు, ఇవన్నీ మీకు చూపిస్తాను. ఈ సండే రోజున మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఈ వ్లాగ్లో అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇక ఇదిగోండి పొద్దున్నే నాటు చిక్కుడుకాయలు అయితే కోస్తున్నాను. నాటు చిక్కుడుకాయలు వేసి మటన్ కర్రీ వండుతాను. ఇంకా చిక్కుడుకాయ పచ్చడి కూడా ఈ రోజే పట్టాం, కానీ ఆ రెసిపీ మాత్రం నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. వీడియోలోకి వెళ్లే ముందుగా మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం వీడియోలోకి వచ్చేస్తానండి. నేను ఇంకా టిఫిన్ చేసిన వెంటనే ముందు నాటు చిక్కుడుకాయలు అయితే కోసేసాను. ఇక్కడ బకెట్లో మీకు చూపిస్తున్నాను కదా, ఇదంతా కూడా కూరగాయలు తొక్కండి. అంటే ప్రతిరోజు మనం కూరగాయలను కోస్తాం కదా, ఆ వచ్చిన తొక్కల్ని ఇంకా కోడిగుడ్లు, ఇంట్లో ఏమన్నా ఫ్రూట్స్ తిన్నా అన్నీ కలిపి ఒక బకెట్లో వేసేస్తాం మేము. ఈ కూరగాయల వేస్ట్ తోటి బకెట్ మొత్తం నిండిపోయిన తర్వాత అప్పుడు ఏదో ఒక మొక్క దగ్గర గొయ్యి తవ్వేసి ఆ గొయ్యిలో ఈ కూరగాయల వేస్ట్ని వేసేసి కప్పెట్టేస్తాము. ఇలా ప్రతిసారి ఇదే చేస్తామండి. మేము కూరగాయల వేస్ట్ని అయితే అసలు పడేసేదే లేదు. కూరగాయల తొక్కైనా లేదంటే ఫ్రూట్స్ తిన్నదైనా ఎగ్షెల్స్ అయినా అన్నీ కూడా ఈ బకెట్లోనే వేసేస్తాము. ఇప్పుడు చిక్కుడుకాయల సీజన్ కదండి, మరి చిక్కుడు పాదుకు కూడా బలం కావాలి కదా, అందుకని చిక్కుడు పాదు మొదల గొయ్యి తవ్వేసి ఈ కూరగాయల వేస్ట్ అంతా అందులో వేసేసి గొయ్యిని కప్పెట్టేస్తాము. సగం వరకు ఇక్కడ, ఇంకా సగం వరకునేమో ఇంకొక మొక్క మొదల ఇలానే చేస్తాము. ఇలా చేయడం వల్ల మొక్కలు చాలా బలంగా పెరుగుతాయండి. ఇక్కడ మా ఇంటి దగ్గర మీరు చూసే ఉంటారు, ఈ గోడ చివరంతా కూడా మొక్కలు వేసుకోవడానికి ఉంచాం కదా. మట్టి తోలించినప్పుడు అండి కరెక్ట్గా ఇక్కడ మొక్కలు వేసే దగ్గరే మంచి మట్టి రాలేదు, జిగురు మట్టి అంటారు కదా, ఆ మట్టి వచ్చేసింది. మట్టి వేసిన కొత్తలో మంచి మంచి మొక్కలన్నీ వేసేయాలి, రకరకాల గులాబీలన్నీ పూయించాలనేసి నేను ఎన్ని మొక్కలు వేసానండి. ఇంకా జిగురు మట్టి కావడంతో అసలు మొక్కలు ఏవి కూడా బ్రతికేవి కాదు. ఇంకా తర్వాత నాకు ఇంట్రెస్ట్ పోయి మొక్కలు వేయడమే మానేశాను. తర్వాత ఇలా కూరగాయలు వేస్ట్ వేస్తే మొక్కలు బాగా బతుకుతాయి అనేసి మా అమ్మ చెప్పింది. అప్పుడు ఒక మందారపు మొక్క వేసి దాని మొదల ఇలా కూరగాయలు వేస్ట్ అయితే వేసాము. ఆ మొక్క బాగా పెరిగి పువ్వులు పూసేది. ఇక అప్పటి నుంచి మొదలైందండి ఇలా చేయడము. ఇక లాస్ట్ సారి ఆ బకెట్ నిండిపోయినప్పుడు ఇక్కడ బంతిపూల మొక్క వెనకాల ఎరుపు మందారం మొక్క ఉందండి, అది వీక్గా ఉందనేసి లాస్ట్ టైము ఈ బకెట్ నిండిపోయినప్పుడు ఆ కూరగాయల వేస్ట్ని ఆ మందారపు మొక్క మొదలు కప్పెట్టాము. ఇంకా తర్వాత మందారపు మొక్క గ్రోత్ అనేది బాగా వచ్చింది. ఇంకా అందులో నుంచి అండి, అంటే మనం కూరగాయల వేస్ట్ని కప్పెట్టాం కదా, అందులో రకరకాల విత్తనాలు ఉంటాయి కదండి, అందులోంచి ఇదిగోండి వేయకుండానే బంతిపూల మొక్క, ఇంకా పచ్చిమిరపకాయల మొక్క, ఇంకా టమాటా మొక్క, ఇవన్నీ కూడా పడిమొల్చాయి. మనం వేయకుండానే పడిమొల్చిన మొక్కలు ఇలా కాస్తుంటే చాలా ఆనందంగా ఉంటుంది కదండి. అందులోనూ కూరగాయలు అయితే ఇంకా పచ్చిమిరపకాయలు టమాటాలు వేస్తాం కాబట్టి వచ్చాయి అనుకోవచ్చు. ఈ బంతిపూల మొక్క కూడా అంతేనండి, పడిమొల్చింది. మనం వేసిన మొక్కలు కాస్తేనే చాలా ఆనందంగా అనిపించేస్తుంది. అలాంటిది పడిమొల్చిన మొక్కలు ఇలా పువ్వులు పూస్తుంటే కాయలు కాస్తుంటే ఇంకా ఆనందంగా ఉంటుంది కదండి. ఈరోజు ఈ ఆనందాన్ని మీతో కూడా షేర్ చేసుకుందామని మా మొక్కలన్నీ మీకు చూపిస్తున్నాను. ఇదిగోండి పచ్చిమిరపకాయ మొక్క కూడా కాయలు కాస్తుంది. అవి 4-5 కాయలైనా కానీ చాలా సంతోషంగా ఉంది. ఇంకా మీకు టమాటా మొక్కను చూపిస్తాను చూడండి. ఈ టమాటా మొక్క కూడా పడిమొల్చిందేనండి. అంటే ఇప్పుడు మనం కూరగాయల వేస్ట్ అంతటిని బకెట్లో వేసాం కదా, ఆ వేస్ట్ని గొయ్యి తీసి కప్పెడితే అందులోంచి వచ్చిన మొక్క అనమాట. చూసారండి ఎంత ఎత్తు పెరిగిందో, మా పారి గోడ కంటే అంతకంటే ఎక్కువగానే ఎత్తు పెరిగింది. ఇక పూత కూడా చాలా ఉందండి. టమాటా మొక్కని అలా చిక్కుడు పాదుకేసి లాగి కట్టాము. ఇక్కడ మీరు చూసినట్లయితే 4-5 కాయలు కూడా కాసింది. ఈ కాయల్ని చూస్తే మాత్రం ఎంతో సంతోషంగానే ఉందండి. చూసారు కదా ఎంత బాగున్నాయో కాయలు. ఇదంతానేమో నాటు బచ్చలి కూర అండి. బచ్చలి కూర కూడా చాలా ఎక్కువ పెరిగిపోయింది. దీనిని కూడా కట్ చేసేసి ఏదో ఒక రెసిపీ చేయాలి. ఇక
ఇక్కడ తాతయ్య ఏమో పూజ చేసుకోవడానికి పువ్వులను కూడా కోసుకుంటున్నారు. మీకు చాలాసార్లు చెప్పానండి, తాతయ్య ఉదయాన్నే తలస్నానం చేసిన తర్వాత పూజ చేసుకుని అప్పుడు టిఫిన్ చేస్తారు. మళ్ళీ సాయంత్రం కూడా ఇలానే స్నానం చేసి పూజ చేసుకున్న తర్వాత అప్పుడే భోజనం చేస్తారు. ఇంకా ఇక్కడ నేనేమో పచ్చిమిరపకాయలు ఇంకా బంతి పువ్వులను అయితే నాకు అసలు కొయ్యాలనిపించట్లేదండి, అలానే ఉంచేద్దాం అనుకున్నాను. కానీ అమ్మమ్మ ఏమో అలా ఉంచడం ఎందుకు, ఒకటి కోసుకుని తలలో పెట్టుకో అనేసి అంటుందని ఇక్కడ నేను పచ్చిమిరపకాయలు ఇంకా బంతి పువ్వులను కూడా కోసుకుంటున్నాను. ఇక ముందుగానే చిక్కుడుకాయలను కూడా కోసేసాను. ఇప్పుడైతే మాకున్న ఈ చిన్న గార్డెన్ని శుభ్రంగా తుడిచేద్దామని ఈ పని అయితే మొదలుపెట్టాను. ఇక చెప్పాను కదండి, సండే కాబట్టి ఇంట్లో పనులన్నీ నిదానంగా జరుగుతున్నాయి. లేదంటే పిల్లలకి లంచ్ బాక్సెస్ పెట్టడం లోపల పనే సరిపోతుంది తప్ప ఇలాంటి బయట పనులు చేయడానికి అసలు వీలుండదు కదా. ఇంకా గార్డెన్ మొత్తం శుభ్రం చేసేసుకున్న తర్వాత ఇప్పుడు లోపలికి వెళ్ళిపోయి నాటు చిక్కుడుకాయలతో మటన్ కర్రీని ఎలా వండాలో ఆ ప్రాసెస్ని కూడా మీకు చూపిస్తానండి. ఇదిగోండి నాటు చిక్కుడుకాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు ఇంకా ఇవేమో శంఖం పూలు, వీటన్నిటిని కోసుకుని ఇప్పుడైతే వచ్చేసాను. ఇప్పుడు నాటు చిక్కుడుకాయలతో మటన్ కర్రీ ఇంకా నాటు చిక్కుడుకాయలతో పచ్చడి కూడా చేస్తామని చెప్పాను కదా, అందుకని చిక్కుడుకాయలకి రెండు వైపులు ఉన్న ఈనెనైతే తీసేస్తున్నాను. మటన్ కర్రీలో వేయడానికి మాత్రమే చిక్కుడుకాయకు ఉన్న ఈనెని తీసుకోవాలి. అదే మనం పచ్చడి కోసం అయితే కనుక అసలు చిక్కుడుకాయకు ఉన్న ఈనెని అయితే తీసుకోకూడదండి. ఈనె తీసేస్తామంటే చిక్కుడుకాయ విడిపోయి గింజలు కూడా బయటకు వచ్చేస్తాయి కాబట్టి అంతగా బాగుండదండి. మనం పచ్చడి కోసం అయితే కనుక బాగా లావుగా గింజ పట్టేసిన కాయలు తీసుకోవాలి. చిక్కుడుకాయకి అటువైపు ఇటువైపు కట్ చేసుకుంటే సరిపోతుంది, కానీ ఈనెను మాత్రం తీయకూడదు. చేత్తో చిక్కుడుకాయలు కొన్న ఈనెని తీయడానికి కష్టమవుతుందని కత్తిపేట తీసి తెచ్చుకున్నాను అనుకోండి. ఇదిగోండి మా చిన్నోడు వచ్చేసాడు. ఇలా ఏ పని చేసుకున్నా కానీ ప్రతి పనిలోనూ ఉంటాడండి. చిరాకు తెప్పించాడు కానీ హెల్ప్ చేస్తాడు, బాగానే చేస్తాడు. ఇక లేగమ్మా అంటే నేను కూడా చేస్తానని అదిగోండి మా చిన్నోడే తీసేస్తున్నాడు. ఇలాంటి పనులన్నిటిలోనూ భలే హెల్ప్ చేస్తాడండి వీడు. ఇంట్లో ఇద్దరు మగపిల్లలు ఉంటే ఇద్దరిలో ఒకళ్ళు తల్లికి హెల్ప్ చేస్తారని పెద్దవాళ్ళు అంటూ ఉంటారండి. ఆ మాట నాకు నిజమే అనిపిస్తుంది. మా చిన్నోడైతే అన్నిటిలోనూ హెల్ప్ చేస్తాడు. పేచీ పెట్టాడంటే తెక్క పేచీ పెట్టేస్తాడు, కానీ కొన్ని పనుల్లో బాగా హెల్ప్ చేస్తాడు. నాటు చిక్కుడుకాయల టేస్ట్ అయితే భలే ఉంటుందండి. ఇదిగోండి గింజ బాగా పట్టిన కాయల్ని పచ్చడి కోసం పక్కకు తీసేసాను. వీటన్నిటిని ఇదిగోండి ఆ చివర ఈ చివర కట్ చేయాలంతే, ఈయననైతే తీయకూడదు. శుభ్రంగా కడిగేసి పొడి క్లాత్ పైన ఆరబెట్టేశాను. ఇప్పుడు లోపలికి వెళ్ళి మటన్ కర్రీని కూడా వండేస్తున్నాను. మటన్ని శుభ్రంగా కడిగేసి కుక్కర్లో వేసేసి అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం పసుపు వేసి 5 విజిల్స్ వేయించుకుంటున్నాను. మనం తీసుకున్న మటన్ని బట్టి ఇంకా కుక్కర్ని బట్టి విజిల్స్ అయితే వేయించుకోవాలి. మటన్ విజిల్స్ వచ్చే లోపల ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలను కూడా కట్ చేసుకున్నాను. 3 పెద్ద సైజులో ఉన్న ఉల్లిపాయలు ఇంకా 5-6 పచ్చిమిర్చిని కూడా కట్ చేసేసుకున్నాను. ఇంకా నాటు చిక్కుడుకాయలు వీటన్నిటిని తీసుకున్న తర్వాత ఇప్పుడు కుక్కర్లోనేమో మటన్ పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు మరొక స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిర్చిని వేసి వేయించుకోవాలి. మనం ఏ కూర వండినా కానీ ముందుగా నూనెలో పచ్చిమిర్చిని వేయించుకుంటే మనం కూరని తినేటప్పుడు కూడా పచ్చిమిర్చి టేస్ట్ బాగుంటుందండి. పచ్చిమిరపకాయలు వేగిపోయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుని ఉల్లిపాయ ముక్కల్లో కొంచెం పసుపును కూడా వేసి ముందు ఉల్లిపాయ ముక్కలను అయితే మగ్గించేసుకుంటున్నాను. ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో నాటు చిక్కుడుకాయలను కూడా వేసేసుకుని వీటిని కూడా కాసేపు నూనెలో మగ్గించేసుకోవాలి. నూనెలో చిక్కుడుకాయలు మగ్గితే టేస్ట్ అనేది భలే ఉంటుందండి. అసలు మటన్ కర్రీలో నాటు చిక్కుడుకాయలు వేసుకుని వండి చూడండి, సూపర్గా ఉంటుంది. మటన్ కంటేనండి చికెన్లో వేసి చూడండి, డబల్ టేస్ట్ వచ్చేస్తుందండి. మేము ఈ మధ్యన చికెన్ ఎక్కువగా తినట్లేదు కాబట్టి మటన్లో వేసాను నేను. అంటే మటన్లో కూడా బాగుంటుందండి, మటన్ కంటే చికెన్లో అయితే డబల్ టేస్ట్ వచ్చేస్తుంది. ఇదిగోండి ఉల్లిపాయలు ఇంకా పచ్చిమిరపకాయలు అందులో నాటు చిక్కుడుకాయలు కూడా కాసేపు మగ్గించేసుకున్నాను. ఇప్పుడు మనం ముందుగానే కుక్కర్లో విజిల్స్ వేయించుకున్న మటన్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ విజిల్స్ వేయించుకునేటప్పుడే వేసేసాం కాబట్టి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమీ వేయనవసరం లేదు. మటన్ మొత్తాన్ని వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టి మటన్ని కూడా నూనెలో కాసేపు మగ్గించుకోవాలి. 2 నిమిషాల పాటు మటన్ని నూనెలో బాగా మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల కారం, టేస్ట్కి తగినంత కల్లుప్పు, ఇంకా 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ మటన్ మసాలా, 1/2 స్పూన్ జీలకర్ర పొడి వీటన్నిటిని వేసుకుని ఇంకాసేపు నూనెలో మగ్గించుకోవాలి. నేనైతే ఎక్కువగా మటన్ అయినా చికెన్ అయినా వండినప్పుడండి ఇంట్లోనే మసాలాని ప్రిపేర్ చేసుకుంటాను. ఇంట్లో మసాలా సరుకులు కూడా ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయి. దాల్చిన చెక్క ఇవన్నీ లేవు, ఇంకా సరుకులు కూడా తీసుకురావాలి. ఇంట్లో మటన్ మసాలా ఉంది అనేసి ఈరోజు నేను మటన్ మసాలానే వేసేసాను. మసాలాలు వేసిన తర్వాత కూడా మటన్ని కాసేపు దగ్గరే ఉండి మగ్గించాను. ఇప్పుడు ఇందులో మనం ముందుగానే కుక్కర్లోనూ మటన్ విజిల్స్ వేయించాం కదా, ఆ వాటర్నే ఈ కర్రీలో అయితే యాడ్ చేసేసాను. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుని మటన్ మగ్గకపోతే కనుక ఇంకొంచెం నీళ్ళను కూడా యాడ్ చేసుకుని సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకుని నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి.
మటన్ కర్రీలో ములక్కాడ వేసేసరికి ఒక రకమైన టేస్ట్ వస్తుంది కదండి. ములక్కాడ మటన్ కూడా చాలా బాగుంటుంది. అలా చిక్కుడుకాయతో కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు చిక్కుడుకాయల సీజన్ కాబట్టి చిక్కుడుకాయలు ఎక్కువగా దొరుకుతాయి కదా. నాటు చిక్కుడుకాయలండి, అది కూడా నాటు చిక్కుడుకాయలతో అయితేనే బాగుంటుంది. మటన్ అయినా చికెన్ అయినా ఒకసారి నాటు చిక్కుడుకాయలు వేసుకుని ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మటన్లోనూ బాగుంటుంది. మటన్ కంటే చికెన్లో అయితే డబల్ టేస్ట్ వచ్చేస్తుందండి. ఇక ఇప్పుడు భోజనం టైం అయిపోయింది. స్మెల్ అదిరిపోతుందంట. మా వాళ్ళు ఒకరి తర్వాత ఒకళ్ళు లోపలికి వచ్చి చూసుకుని వెళ్తున్నారు, ఇంకా అవ్వలేదా అనేసి. ఇదిగోండి ఫైనల్గా నూనె పైకి తేలుతుంది కదా, ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇదిగోండి ఈరోజు నేను చేసిన మటన్ నాటు చిక్కుడుకాయల కర్రీ అయితే సూపర్గా ఉందండి. ఇప్పుడు మళ్ళీ చూస్తుంటే నాకైతే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి. అసలు పీకుతున్నావారా నువ్వు, లాగుతున్నావా? ఇప్పుడు మధ్యాహ్నం నుంచి మా పొలం కూడా వచ్చేసాము. మేము వచ్చేసరికి మోటార్ కరెంట్ ఇంకా రాలేదని నీళ్ళు రావట్లేదు. ఇంకా అందుకని తాతయ్య ఎక్కడున్నాడో చూద్దారంట అనేసి పిల్లల్ని తీసుకుని వచ్చేసరికి మా తాతయ్య అయితే ఇక్కడ ఆవు కోసం గడ్డి పీకుతున్నారు. ఇంకా రావడంతోనే మా తాతయ్యతో పాటు పిల్లలు కూడా జాయిన్ అయ్యారు. అన్నయ్య భలే చేస్తున్నట్రా పని. ఇంట్రెస్ట్ ఉందా? గడ్డి పీకడం ఇంట్రెస్ట్ ఉందా? అందుకే నీకు బాగా సెట్ అయింది ఈ పని. తాతి దగ్గర ఉండండి, అలా వచ్చేకండి వరుసగా పిక్కిరంట్రా. మా జీడి తోటకి నీళ్లు పెడుతున్నారని చెప్పాను కదండి. జీడి గింజల సీజన్ కూడా ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. పూత వచ్చేసినాయి, మొత్తం అన్ని చెట్లు కూడా పూత వచ్చేస్తున్నాయి. పూత వచ్చినప్పుడు నీళ్లు పెట్టడం, మందులు కొట్టడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. 2 రోజుల నుంచి నీళ్లు పెడుతున్నారు. ఇది 3వ రోజు. ఈ రోజుతో మొత్తం తోటంతా కూడా నీళ్లు పెట్టడం అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ చూశారు కదండి, అలా ప్రతి చెట్టుకి నీళ్లు వెళ్ళేలా చూసుకోవాలి. మా కోతి పిల్లలు మాత్రం ఒక చోట ఉండరండి. కోతులు ఆ చెట్టు నుంచి ఈ చెట్టు మీదకి, ఈ చెట్టు నుంచి ఆ చెట్టు మీదకి దూకేస్తాయి చూసారా, అలా ప్రతి చెట్టు ఎక్కేస్తూ ఉంటారు. మనం ఎంత అరిచి గోల చేసినా మాత్రం వాళ్ళ పనిలో వాళ్ళే ఉంటారు. మీలో ఎవరికైనా తిప్పతీగ అంటే తెలుసో లేదో నాకు చెప్పండి. చాలామందికి తెలిసే ఉంటుంది. కరోనా అప్పుడు ఒక అతను ఈ తిప్పతీగలతో ఆయుర్వేదం మందు తయారు చేస్తున్నారని ఒక టాక్ వచ్చిందండి. ఆయుర్వేదం మందులు కూడా చాలామంది వాడారు అప్పుడు. ఈ ఆకుల్ని తింటే కరోనా రాదు అనేసి అప్పట్లో చెప్పేవారండి. అప్పుడు ప్రతిరోజు మా తాతయ్య పాలు తీసుకురావడానికి పొద్దున్నే వచ్చినప్పుడు అందరికీ 2 ఆకులు చొప్పున అందరికీ తీసుకొచ్చేసేవారు. ప్రతిరోజు కూడా మేము ఈ ఆకులు నవ్వులేవాళ్ళము. అప్పటికి మా పిల్లలు చాలా చిన్నవాళ్ళండి. అయినా కానీ వాళ్ళు చాలా ఇంట్రెస్ట్గా ఈ ఆకు అయితే నవలేసి మింగేసేవారు. నేనే షాక్ అయిపోయేదాన్ని. ఎందుకంటే ఈ ఆకు చాలా విపరీతమైన చేదుగా ఉంటుందండి. ఎంత చేదుగా ఉంటుందంటే తిన్న చాలాసేపటి వరకు నోరంతా ఆ చేదైతే పోదు అసలను. కరోనా టైంలో ఈ ఆకు తింటే కరోనా రాదు అనేసి మా తాతయ్య చెప్పడంతో మా పిల్లలు ఈ ఆకుకి కరోనా ఆకు అని పేరు పెట్టారు. వాళ్ళకైతే చాలా ఇంట్రెస్ట్గా తింటారండి. ఈ ఆకేమో ఇక్కడ చూపిస్తున్నాను కదా మీకు, ఇదేమో తెలగపిండి ఆకు. కొండపిండి ఆకు అంటే కొంతమందికి తెలుస్తుంది, ఇంకా తెలగపిండి ఆకు అంటే ఇంకొంతమందికి తెలుస్తుంది. కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళు ఈ ఆకుని ఏదో ఒక రూపంలో తీసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్ళు కరుగుతాయి.
కిడ్నీలో రాళ్ళు ఎక్కువగా ఉన్న వాళ్ళు ఈ కొండపిండి ఆకుని ఏదో ఒక రూపంలో తీసుకోవడం వల్ల కిడ్నీల్లో రాళ్ళని కరిగిస్తుందంటండి ఈ ఆకు. మందుల కంటే ఎక్కువగా ఈ ఆకు తినడం వల్లే పని అవుతుందంట చాలామంది చెప్తారు. ఇంకా ఈ ఆకుని పప్పులో వేసుకోవచ్చు, ఇంకా నీడను ఆరబెట్టేసుకుని పొడి చేసుకుని కూడా వాడుకోవచ్చు. ఈ ఆకుని తిందామన్నా అందరికీ దొరకదు, ఇంకా అందుకని ఈరోజు నేను పొలంలో ఈ ఆకు కావాలి అనేసి తాతయ్యని అడిగి తీసుకుంటున్నాను. ఇక్కడ 2 రకాల మొక్కలు ఉన్నాయండి, 2 ఒకే రకంగా ఉన్నాయి. నాకు ఈ కొండపిండి ఆకు ఏదో తెలియట్లేదు, కొంచెం ఆకు షేప్ అనేది మారింది, కానీ 2 ఒకే రకంగా ఉన్నాయి. చాలు ఇంకా చాలు, సార్ దూకేశారు కదా. ఇక్కడ మా పిల్లలే ఎంజాయ్ చూడండి. అసలను వచ్చేటప్పుడు డ్రింక్ కావాలి, డ్రింక్ బాటిల్ కావాలి అనేసి అంటే అలా అనుకొని ఇచ్చారు. ఎందుకా అనుకున్నానండి, ఇదిగోండి ఇలా స్నానం చేస్తూ పడుకుని మరి డ్రింక్ తాగాలంట. మరి వీళ్ళకి ఇది ఎక్కడ కోరుకో నాకు అర్థం అవ్వలేదు. ఇదేంట్రా ఒక చోట నుంచి తాగేయండి అనేసి అంటే, లేదమ్మా ఇలా స్నానం చేస్తూ తాగితే బాగుంటుంది అనేసి అంటున్నారు. మగ పిల్లలంటే ఇలానే ఉంటారేమోనండి, అల్లరి కింద. అదే ఆడపిల్లలు అయితే కొంచెం సైలెంట్గా ఉంటారు, ఇంత అల్లరైతే చేయరు కదండి. ఇలా జీడి తోట మొత్తానికి కూడా నీళ్లు పెడతారు, ప్రతి చెట్టుకి తడవాలి. ఇంకా లాస్ట్ ఇయర్ ఎప్పుడోనండి ఇలా జీడి తోటకి నీళ్లు పెడుతుంటే నేను ఇలానే చూపిస్తే ఒకళ్ళు అన్నారండి, వాటర్ని చాలా వేస్ట్ చేసేస్తున్నారు అనేసి అన్నారు. దీనిని వాటర్ వేస్ట్ చేయడం అన్నారండి, మొక్కలకు కూడా నీళ్లు కావాలి కదండి. ఇప్పుడు పెట్టామంటే మళ్ళీ చాలా రోజుల వరకు వాటికి నీళ్ళు అనేవి ఉండవు, వర్షం వస్తేనే తప్ప మళ్ళీ వాటికి తడి ఉండదు కదండి. ఇంత పెద్ద చెట్లకి నీళ్లు పెట్టకపోతే అవి మాత్రం ఎలా బతుకుతాయండి. ఇక చూస్తూనే చీకటి కూడా పడిపోయింది. ఇప్పుడు 6 o'clock వరకు కరెంట్ అయితే ఉంటుంది, అప్పటి వరకు నీళ్ళు వస్తాయి. అప్పటి వరకు నీళ్లు పెట్టేసిన తర్వాత ఇంటికైతే బయలుదేరుతాము. ఈ రోజు వీడియోలో ఒక రెసిపీని మీతో షేర్ చేసుకున్నాను. ఇంకా చిక్కుడుకాయల పచ్చడి కూడా ఈరోజే చూపించేద్దాము అనుకున్నాను, కానీ పొలం రావడంతో వీడియోలు అంత ఎక్కువైపోతుంది అనేసి నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తానండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే మాత్రం మన ఛానల్ని సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అప్పటి వరకు ఉంటానండి. బాయ్ అండి, బాయ్.